కరీంనగర్లో సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నగరంలో కిసాన్ నగర్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడులకు దిగిన యువకుల ఘర్షణలో పలువురు గాయపడినట్లుగా సమాచారం. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేరు గుగుల శ్రీకాంత్. నేను పలానా కిసాన్ వాసినన్న. నేను గత 31 సంవత్సరాలుగా కిసాన్లోనే ఉంటున్నాను. నాకు సోమిడివేనికి గత కొన్ని సంవత్సరాలుగా మాకు మన విభేదాలు ఉన్నాయన్న. ఆ విభేదాలల్లా అవన్నీ ఓల్చుకొని చేసుకొని ఆయన మనకు వచ్చి బతిమలాడుకొని చేసుకొని మేము గిట్లా గెలుస్తాం చేస్తాం అని చెప్పి నేను మాట్లాడినా మాకు సపోర్ట్ చేయరు అని చెప్పనంటే మన వంతు మనం సపోర్ట్ ఇచ్చినాం. చేసినాక ఇంకా ఆయన కార్పొరేటర్ గెలిచినాక ఇంకొంచెం హద్దులు మీరి, ఒక్కటి కాదు రెండు కాదు, మొత్తం అన్ని హద్దులు మీరి 3-4 సార్లు మన మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి ట్రై చేసిండు. ఆ క్రిమినల్ కేసులు పెట్టడానికి ట్రై చేసినాక ఇంకా మనము స్టేషన్లకు పోయినాం, సిపి ఆఫీస్కి పోయినాం, కొన్నిసార్లు అందరి దగ్గరికి పోయి మాట్లాడినాం. చేసినాము. ఈరోజు సోమిడివేణు అనే క్యాండిడేట్ ఈరోజు కిసాన్ నగర్లో ఉన్నోళ్ళందరికీ, వాళ్ళ అనుచరులందరికీ దావతిచ్చి, తాగిపిచ్చి, తినిపిచ్చి, చేపిచ్చి, మేము నార్మల్గా ఒక కాడ కూర్చున్న క్యాండిడేట్లను అందరు కలిసి ఒకటేసారి వచ్చి అటాక్ చేసి పొడిచి చంపి ఇదంతా వేసే ముంచడి చేసిర్రన్న. దీంట్లో బీజేపీ మేయర్ సీట్ గెలుచుడుతోనే ఇదంతా చేస్తారా అని చెప్పనని మాకు తెలియదన్న. ఇట్లా తెలిసేది ఉంటే మేము వీళ్ళకి ఓటేయకపోదుము. ఇంకొకటి, ఈ సోమిడివేణు అనే క్యాండిడేట్ ఎన్ని భూ కబ్జాలు ఉన్నాడో, ఎన్ని ల్యాండ్ మాఫియాలు ఉన్నాడో, ఎంతమందిని మోసం చేసిండో, ఎంతమందిని దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజుకున్నాడో, ల్యాండ్ గుంజుకున్నాడో, ఇవన్నీ మాకు తెలుసు. వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చారు, సీసాలు పట్టుకొని వచ్చారు. దాంట్లో కత్తులతో తప్పించుకున్నాం, సీసాలతో తప్పించుకున్నాం. కానీ ఎవరో ఒకటేసారి సడన్గా వచ్చి పొడిచి పడేసారు అన్న. మేము ఇద్దరమే ఉన్నామన్న. మేము నార్మల్గా కూర్చున్నాం. వాళ్ళు ఒకటేసారి అటాక్ చేసారు అన్న. 3-4 అటాక్ చేసారు. దాంట్లో ముఖ్య అనుచరులు. సార్, నా పేరు రాజశేఖర్ నా పేరు. నేను కిసాన్ నగర్లో ఉంటా. నన్ను ఏం చేసిరా అని చెప్తా ఒక క్యాస్ట్ పరంగా తీసి అట్లా వేసి మా అన్నయ్య బీఆర్ఎస్లో తిరుగుతాడు. బీజేపీ క్యాండిడేట్లో బీజేపీ అనే వ్యవస్థ కిసాన్ నగర్ 29 డివిజన్ సోమిడివేణు కార్యకర్తలు ఉంటారు చూసినారు సార్. వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళకి దాగిపించి, సోమిడివేణు అనే క్యాండిడేట్ వాళ్ళకి దాగిపించి, వాళ్ళకి తినిపించి, వాళ్ళని ఏం చేసారని చెప్పేసి ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్లో కిసాన్ నగర్లో 29 డివిజన్లో బీఆర్ఎస్ పదం రావద్దు, బీఆర్ఎస్ అనే వ్యక్తి ఉండద్దు అని చెప్పేసి ఉద్దేశంతో ఈయన బీఆర్ఎస్లో తిరుగుతాడు, బీఆర్ఎస్ వ్యవస్థలో చేస్తాడని చెప్పేసి ఈయన మీదకి అటాక్ చేయడానికి వచ్చింది సార్. తాగుకుంటే బీర్సీతో తాగుకుంటా మేము కూర్చునే క్యాజువల్గా మా ఇంటి దగ్గర ఒక ప్లేస్లో కూర్చుంటే ఆ ప్లేస్లోకి వచ్చి తాగుకుంటా ఒక 3 వెహికల్స్ మీద 2 వీలర్స్ మీద వచ్చి బీర్ సీసాలు వలగొట్టి మా అన్నయ్య మీదకి అటాక్ చేస్తారు. నేను అడికెళ్ళి అట్లా ఎందుకు వేస్తారు అని చెప్పేసి నేను కొంచెం పరారైతే నన్ను కూడా పట్టుకొని శ్రీరామోజు, భానుచందర్, మధు, చింటూ, నాగేందర్, ఆశీష్, చరణ్, రాజు వీళ్ళు అనే క్యాండిడేట్లు మమ్మల్ని అనగబెట్టి కింద వండబెట్టి నన్ను పట్టుకొని సార్ ఇష్టం ఉన్నట్టు కొట్టి, ఇదంతా ఇష్టం ఉన్నట్టు కొట్టి, ఆయనను ఇష్టం ఉన్నట్టు కొట్టి సార్ సీసెల్తోనే అటాక్ చేస్తారు. బ్లీడింగ్ అవ్వాల్సిందే. ఆ బ్లీడింగ్ చూసి వాళ్ళు పారిపోయారు. అప్పటికి గుగుల శ్రీకాంత్ అని చెప్పేసి మా అన్నయ్య, మేమిద్దరం ఒకటే దగ్గర ఉన్నాం. ఒకటే కిసాన్ నగర్, వాళ్ళది కూడా కిసాన్ నగరే. ఆ క్యాండిడేట్లో ఆయన కూర్చొని ఉంటే ఆయన మీదకి అటాక్ జరగడం జరిగింది అన్న. సోమిడివేణు వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయంట. ఆయన కూడా అంటాడు. ఆయన కూడా ఇప్పుడు జరిగిన ఘటనలో ఆయన కూడా సోమిడివేణు మా 29 డివిజన్ అనే క్యాండిడేట్, మా 29 డివిజన్ కార్పొరేటర్ ఆ క్యాండిడేట్ కూడా వచ్చి మీకు చెప్తే విన్నారా అని చెప్పేసి ఆయన ఒడిచినాక ఆయన కూడా ఆడికెళ్ళి జరుగుతాడు, నాకు కనబడతాడు. ఆయన నాతోనే అంటాడు మీరు చెప్తే విన్నారా అని చెప్పేసి సోమిడివేణు అనే క్యాండిడేట్ కూడా అక్కడికెళ్ళి వెళ్తాడు. ఆడికెళ్ళి ఆ బ్లీడింగ్ చూసి మళ్ళీ నాకు ఫోన్ చేసి, అంటే వాళ్ళు మా గల్లీలో ఉంటారు. ఇప్పుడు ఈ మధుకర్, శ్రీరామోజు, భానుచందర్, చింటూ, మధు అని చెప్పి రాజు అనే క్యాండిడేట్స్ ఉంటారు. చింటూ అనే క్యాండిడేట్ నాకు ఫోన్ చేసి ఆయన హాస్పిటల్కి తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం, కేసు పెట్టద్దు, మీరు ఏం చేయొద్దు, నువ్వు కిసాన్ నగర్లో ఇరగద్దు, నువ్వు కిసాన్ నగర్ ఇరిగితే నిన్ను చంపేస్తాం, నువ్వు బీఆర్ఎస్ జెండా పట్టద్దు, మీరు బీఆర్ఎస్తో ఉండద్దు, బీఆర్ఎస్ 29 డివిజన్లో బీఆర్ఎస్ కనబడితే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. స్టిల్ కాల్ రికార్డింగ్తో సహా ఉంది. ఇదంతా జరిగినప్పుడు మీరెంత మంది ఉన్నారు? సార్ మేము 2 మెంబర్స్ ఉన్నాం.
వాళ్ళు ఫస్ట్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఒక 6-7 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు అటాక్ చేసిన తర్వాత ఈ సోమిడి వేణుతో ఒక 10-15 మెంబర్స్ వచ్చారు సార్. వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకొని పోవడం జరిగింది. వీళ్ళు పోతలేరు, కొడుతురు. అన్న నాకు తెలిసిన వాళ్ళ ఫేస్ నాకు తెలుసు, వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ట్యాగే. వాళ్ళకి చెప్తా ఉంటా, అన్న పోనీరన్న అని చెప్పేసి. అంటే ఈయన షెట్టి నూతే, ఈయనకు బ్లీడింగ్ అయితే, అన్న బ్లీడింగ్ అవుతుంది, పోనీరన్న అని చెప్పేసి అన్న కూడా నిన్ను ఉత్తున్నారా అని చెప్పేసి నన్ను దన్నుకుంటా సోమిడి వేణు వచ్చి వాళ్ళని తీసుకొని పోతాడు సార్. మీకు చెప్తే వినర్రా, మీరు మారర్రా, మీరు పోతురా అని చెప్పేసి ఈ క్యాండిడేట్ తీసుకొని వెళ్తాడు సార్. సార్ బీర్ సీసా తాగుకుంటూ వచ్చారు. ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఏడున్నామో ఏడ కూర్చుంటామో తెలుసుకొని మరి వచ్చి గోడకు ఆడ బేస్మెంట్ ఉంటుంది సార్. బేస్మెంట్ మన ఫ్లాట్స్ తయారు చేసిన కమ్మాల్సి ఉంటాయి చూసినావా, దాన్ని మీద కొట్టేసి అటాక్ చేస్తారు సార్. ఎంతమంది గాయాలు సార్ ఒక మెంబర్కి అటాక్ అయినాయి, నేను కొంచెం తప్పించుకొని పోయినా, నాకు కూడా చిన్న గాయాలైనాయి సార్. మేము ఇద్దరమే ఉన్నాం, వాళ్ళు ఒక 6 మెంబర్స్ అటాక్ చేశారు, తర్వాత ఒక 15 మెంబర్స్ వచ్చారు సార్. ప్రత్యక్ష సాక్షి కదా సార్. జరిగినప్పుడు మీరేమన్నా అన్నారా వాళ్ళని? సార్ అద్దన్న నాకు తెలిసిన వాళ్ళు అద్దన్న పోనీరి పానం పోతుంది, బ్లీడింగ్ అవుతుంది, స్టమక్లో ఉచ్చిరన్న అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు రా నన్ను అన్నుడు. శ్రీరామోజీ భానుచంద్ర అనే క్యాండిడేట్ నన్ను కొట్టకుండా ఆపిండు కోసేపు. ఈ చింటూ అనే క్యాండిడేట్ వాడు ఏం చేసిండు అని అంటే, నువ్వు కిసన్నలో ఇరగద్దురా, చింటూ అనే క్యాండిడేట్, మధు అనే క్యాండిడేట్ వచ్చి నువ్వు కిసన్నలో అన్నద్దురా, కిసన్నర్లో తిరగద్దురా, నువ్వు కిసన్నర్లో మాట్లాడద్దు, నువ్వు కిసన్నర్లో కనబడద్దు, నువ్వు కిసన్నర్లో బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ అనే ముచ్చట కూడా మాట్లాడద్దు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చారు? సార్ నేను అంబులెన్స్ కాల్ చేసిన తర్వాత మా బ్రదర్స్ కొంతమంది ఉన్నారు, మా బ్రదర్ కాల్ చేసి మా అన్నయ్యకి ఇట్లా అటాక్ అయిందని చెప్పేసి అంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి పట్టుకొచ్చిన. నేను 100 కాల్ చేసిన సార్, 108 కాల్ చేసిన, ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. వస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అప్పటికే దారుణంగా బ్లీడింగ్ అవుతుంది సార్. ఇదంతా బ్లీడింగ్ సార్, ఇదంతా గాయం బాగా అయింది. ఆడికి వెళ్ళిన హాస్పిటల్కి తీసుకొచ్చిన సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐసార్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇప్పుడు అడగడం జరిగింది. నేను కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్. మీ పేరు? సార్ నా పేరు శేఖర్, గూగుల్లో శ్రీకాంత్ సార్. నా పేరు లునావత్ శేఖర్, ఆయన పేరు గూగుల్లో శ్రీకాంత్. గాయం జరిగింది, ఆయన పేరు మా బ్రదర్ సార్.